బ్రో సినిమా అప్పుడు కూడా కొంత ఎదుర్కొన్నట్టున్నారు కదా పొలిటికల్గా కొన్ని ఇబ్బందులు. అసలు ఎదుర్కోలేదండి, అది జస్ట్ అంతేనా? సమ్ మీడియా అటెన్షన్ వచ్చింది, వి ఆల్సో లెవరేజ్డ్ అంతే. ఓకే, బ్రో టైంలో మీ ఇంటర్వ్యూలు చూస్తే దేర్ ఇస్ నో ప్రెషర్ అంటే బేసిక్గా ఇట్స్ ఎ రెస్పాన్స్ టు ద మీడియా అటెన్షన్ అంతే. అంతే. అంటే ద అదర్ సైడ్ వాంట్ టు మేక్ ఎ నాయిస్, మాకు హెల్ప్ అవుతుంది నాయిస్ వాడుకున్నాం అంతే. ఓకే, హెల్ప్ అయిందంటే సినిమాకి అది డెఫినెట్ కొంచెం అంటే సినిమా రన్ అవుతున్నప్పుడు ఎనీథింగ్ ఈజ్ విజిబిలిటీ అండ్ రీచ్ ఉండాలి కదా, దానికి హెల్ప్ అయింది. ఆ సినిమా మీకు ఎలాంటి రిటర్న్స్ తీసుకొచ్చిందండి? డెఫినెట్గా నేమ్ ఫేమ్ బ్రో దట్ వాజ్ ద లార్జెస్ట్ మూవీ. ప్రజెంట్ మీరు సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత సినిమా ఫీల్డ్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టు ఉందా, లేకపోతే ఏమైనా కొంత ఖర్చు అయిపోయిందా? వీఆర్ సాటిస్ఫైడ్ అండి, డెఫినెట్గా వి సా సమ్ లీకేజెస్ అండ్ వీఆర్ ఫిక్సింగ్ దెమ్. ఓకే, బట్ దే ఆర్ ఇన్ అ వెరీ వెల్ కంట్రోల్డ్ స్టేట్. ఆ విషయంలో ఓకే అండి, అది మీరు కంట్రోల్ చేసుకున్నారు. కాస్త పొరపాట్లు అంటే ఆ లీక్స్ ఈజ్ ఓకే, ఇట్స్ అఫోర్డబుల్ లీక్స్. ఓ, ఇట్ ఈస్ దేర్, లీక్స్ అయితే ఉంది. సో అయితే ఎక్కువ నష్టాలు తీసుకొచ్చిన సందర్భాలు అయితే లేవంట. యాజ్ లాంగ్ ఎస్ ఇట్స్ అఫోర్డబుల్, అంటే వి క్రియేటెడ్ అ వాల్యూస్. ఉన్న బ్యానర్స్ అన్నింటిలో నాకు తెలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్లస్ మైత్రి, సితారా ఉన్నట్టుంది. సితారా ఉంటుంది రన్నింగ్ డస్ అ డిఫరెంట్ స్కేల్. ఇంకొకటి సార్, మనకి ఇప్పుడు ఉన్న నలుగురు హీరోలు, పెద్ద హీరోలు చూసుకుంటే కోర్స్ స్టార్స్ వదిలేసండి, నెక్స్ట్ జనరేషన్ స్టార్స్ పెద్ద హీరోలు ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు, వీళ్ళు నలుగురు సినిమాలు ఉన్నాయి కదా. వీళ్ళ నలుగురితో చిరంజీవి గారితో అలా పైప్ లైన్ ఉంది. మిగతా హీరోలు ఏమన్నా అప్రోచ్ ఉందా? వెంకటేష్ గారితో ఫస్ట్ అయిపోయింది, మర్చిపోయి వెంకీ మామ చేశారు కదా, కొలాబరేషన్ అది సురేష్ ప్రొడక్షన్స్. మీరు అండ్ వి స్టిల్ వాంట్ టు డూ మోర్. ఓకే, అండ్ బాలకృష్ణ గారితో వీ హ్యావ్ టు సీ, వీ హ్యావ్ ఎ ప్రపోజల్. సో నాగార్జున గారు అంటే వీ హ్యావ్ ఎ స్టోరీ దట్ వీ ప్లాన్ టు టేక్. నాగార్జున గారికి వీ నీడ్ టు లుక్ అట్ ద రైట్ స్క్రిప్ట్. టీవీ దాంట్లోకి రావాలని ఎందుకు అనిపించింది అది? ఎందుకంటే మనకి ఆల్రెడీ చాలా లార్జ్ స్కేల్ సినిమాలు చేస్తున్నారు, టీవీ ప్రొడక్షన్ చేయాలని చెప్పేసి ఎట్లా? అంటే మీకు ఫస్ట్ చెప్పాను, వీ కేమ్ విత్ ఎ ఫ్యాక్టరీ అప్రోచ్. అంత టైం ఎక్కడ దొరుకుతుందని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీకు? మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా ఏంటి? వీ వాంట్ టు బీ డూయింగ్ కంటెంట్ ఆఫ్ ఎవ్రీ ఫార్మాట్. ఓకే, ఫ్రమ్ యూట్యూబ్ టు అంటే పాన్ వరల్డ్ మూవీస్. డెఫినెట్గా వీ స్టార్టెడ్ అవర్ ప్రొడక్షన్ హౌస్ ఇన్ యూఎస్. సో విల్ ఎక్స్పాండ్ బ్యాక్ ఇన్ యూఎస్ ఇన్ ఎ బిగ్ వే. ఓకే, సో I have plans to get into other countries and expand into every possible language in India. So yeah, again, everywhere will start from YouTube to largest movies possible. మంచి ప్లాన్తో ఉన్నారు అయితే. గ్రేట్. అంటే మా ఇంట్రెస్ట్ అది, we came with the same approach. ఎంత టైం తీసుకోవచ్చు అంటారు మీ కళ నెరవేరటానికి? ఐ మీన్ మీరు చెప్పిన ఇప్పుడు వెంచర్ బిగ్ అంటే అక్రాస్ కంట్రీస్ విల్ గో ఇన్ 1 or 2 years. పాన్ వరల్డ్ రిలీజెస్ ఈవెన్ అంటే మా ఎగ్జిస్టింగ్ 3 సినిమాలు కూడా వీ ప్లాన్ టు టేక్ ఇట్ పాన్ వరల్డ్. ఓకే, 2026 I'll definitely launch one Hollywood director with a large Indian star. Okay. So we're working on it and we'll come with a launch plan. So ఇండియన్ లాంగ్వేజ్ అన్నిట్లో కూడా అది చేయాలని చెప్పారు కదా. ఇప్పుడు ఇది ఇక్కడ ఈ బ్యానర్ దీంతో చేస్తారు, ఎవరి లాంగ్వేజ్లో బ్యానర్ ఒకటి లాంచ్ చేసుకుంటే అన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అన్ని పీపుల్ ఆల్రెడీ డన్ కపుల్ ఆఫ్ తమిళ్, కన్నడలో వీఆర్ గెటింగ్ యాక్టివ్. ఓకే, సో వీఆర్ సెటింగ్ అప్ అంటే ఎక్కడ వెళ్ళినా కూడా విల్ సెటప్ ఎ స్టూడియో, విల్ సెటప్ ఎ అకాడమీ అండ్ వి డూ ఆల్ ఫార్మాట్స్ ఆఫ్ మేకింగ్. స్టూడియో కన్స్ట్రక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా? ఫ్లోర్స్ కానీ స్టూడియో ఇంకో 2-3 yearsలో ఐ విల్ బి ఓనింగ్ అట్లీస్ట్ ఒక 50-60 floors అక్రాస్ ద కంట్రీ. గ్రేట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మూవీ మేకింగ్ మొత్తం కూడా ఇండోర్ స్టూడియోలో ఎక్కువ జరుగుతుంది కదా, మ్యాక్సిమం సెట్స్. నాకు ఒక 200 people R&D టీమ్ ఉందండి, అండ్ వీ కాల్ ఇట్ యాజ్ అ కంటెంట్ టీమ్ అని. దట్స్ నథింగ్ టు డూ విత్ ద ఫిల్మ్ మేకింగ్. అంటే ప్రీ ప్రొడక్షన్ కూడా కదా, అర్లీ కాన్సెప్ట్ స్టేజ్ ఇదే. ఓకే, సో ఆ టీమ్ వీ ప్లాన్ టు గ్రో టు 1000 to 1500 people. ఓకే, సో దట్ వీఆర్ ప్రిపేర్డ్ విత్ డూయింగ్ మోర్ మూవీస్ అక్రాస్ లాంగ్వేజెస్. మీరు సినిమా నాకు తెలిసి 5 to 6 months నుంచి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు కదా. ఇప్పుడు వస్తున్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్కి తగ్గట్టు ఎలా పిక్ చేసుకుంటున్నారు క్రియేటివ్ పీపుల్ని మన దగ్గర? అంటే బేసిక్గా నేను 1993లో వచ్చానండి సాఫ్ట్వేర్లో. దిస్ జీరో స్కిల్ అవైలబుల్, ద డిమాండ్ ఈజ్ హై. ఓకే, దిస్ అ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ 93 నుంచి 2024 లాంటిది 31 yearsలో I've seen significant change in market evolution versus what's available అన్నది. ఓకే, సో I don't see a challenge in bringing people and adapt to the new process. So okay,
అంటే ఓన్లీ ఛాలెంజ్ ఇస్ క్రియేటివ్ సైడ్ వీ కెనాట్ గో డీప్ బికాస్ దట్స్ నాట్ అవర్ డొమైన్. సో బట్ అడాప్షన్ టు ద మార్కెట్ అనేది అంటే దట్స్ అట్లీస్ట్ రీజనబ్లీ ప్రూవన్ ఫర్ అస్. టెక్ సంస్థకు సంబంధించి ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్ మన ఓపెనింగ్స్ కానీ జాబులు కానీ, లేకపోతే ఎట్లా వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారు మనకి? అంటే యాజ్ ఎ కంపెనీ మేము మొబిలిటీ అంటారు. సో మేము బిల్డ్ చేసిన డిఫరెంట్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఒక 50 మిలియన్ వెహికల్స్లో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 5 crore వెహికల్స్లో ఇప్పటిదాకా డిప్లాయ్ ఉంటుంది. ఓకే. సో ఎవ్రీ ఇయర్ 10 మిలియన్ వెహికల్స్కి వెళ్తుంది. ఓకే. ఫ్యూచర్ ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి ఇట్ బికమ్స్ మోర్ లైక్ ఎ మొబైల్ ఫోన్. అంటే ఇట్ విల్ బి అ హ్యూజ్ ఎకో సిస్టమ్ ఆఫ్ కామర్స్ విత్ ద యూజ్ ఆఫ్ అంటే బేసిక్ ఫోన్ అండ్ ఈమెయిల్ కాకుండా ఓకే అలా ఈ వెహికల్లో ఉన్నది. సో మొబిలిటీ అనేది ఒక వన్ ఆఫ్ ద మేజర్ డివిజన్ మాకు. ఓకే. దానిలోనే వి బిల్డ్ సమ్ ఎండ్ టు ఎండ్ ప్రోడక్ట్స్. ఇండియన్ ఈవీ వెహికల్స్కి వీఆర్ టార్గెటింగ్ టు డెలివర్ టు ఒక 1 or 2 million వెహికల్స్ ఇన్ 2-3 years. సో దట్స్ అవర్ వన్ కోర్ ఏరియా ఆఫ్ ఇన్కమ్. ఓకే. దెన్ డేటా అండ్ క్లౌడ్ అంటారు. అవును. సో డేటాలో వీ వర్క్ ఆన్ అంటే న్యూ ఏజ్ మోడర్న్ డేటా ఎంగేజ్మెంట్స్ అండ్ ఓకే. అడాప్ట్ ఏఐ ఇన్ ఎంటర్ప్రైజెస్. మామూలుగా ఏఐ అనేది స్టాండర్డ్ యూజ్ ఆఫ్ అంటే ఇండివిజువల్ యూజ్లో అవును దర్ ఇస్ లాట్ ఆఫ్ అడాప్షన్, బట్ ఇట్స్ నాట్ ఇన్ టు అన్ ఎంటర్ప్రైజ్. ఓకే. ఆ ఏరియాలో వీ హ్యావ్ ఎ డీప్ ఎక్స్పర్ట్. హైదరాబాద్ స్టేషన్ ఉంది. ఇట్లా ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి సార్ మనకి ఇండియాలో? అంటే నాకు రెవెన్యూ మేకింగ్ వచ్చి మెజారిటీ ఇన్ యూఎస్. ఒక 8 to 9 లొకేషన్స్లో ఉంటుంది. అవును. మ్యాన్ పవర్ వర్క్ చేసే కంపెనీస్ మనకి. మ్యాన్ పవర్ వచ్చి హైదరాబాద్ ఈజ్ మెయిన్. దెన్ హ్యావ్ స్మాల్ యూనిట్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్. ఓకే. చెన్నైలో ఉంది, బెంగళూరు ఉంది, ఒకప్పుడు పూణేలో ఉండేది. అండ్ మా నేటివ్ ప్లేస్ ఆదోన్లో ఐ కీప్ ట్రయింగ్, బట్ ఓకే. ఎవెన్చువల్గా అంటే ఒకప్పుడు ఒక 150 people దాకా వెళ్ళినాము. నా అగైన్ ఐ రీస్టార్టెడ్.